క్రిస్మస్ డిసెంబర్ 25న రావడానికి కొన్ని థియరీస్ ఉన్నాయి. వాటిలో మొదటిది యూదుల ట్రెడిషన్‌ని, ఫెస్టివల్స్‌ని, బైబిల్ టైమ్‌లైన్‌ని బేస్ చేసుకొని కాలిక్యులేట్ చేయడం. వీటన్నిటి ప్రకారం మార్చ్ 25న మరియమ్మ గారు కన్సీవ్ అయ్యారు. అక్కడ నుండి 9 నెలలు లెక్కపెడితే డిసెంబర్ 25 వస్తది. సో, డిసెంబర్ 25న క్రీస్తు పుట్టారు. ఇందులోనే 3 సబ్ థియరీస్ ఉన్నాయి. అవే జకరియా థియరీ, కాలిక్యులేషన్ థియరీ, జూస్ ఫెస్టివల్స్ అండ్ ప్రవక్తల లైఫ్‌కి కనెక్ట్ అయ్యుండే థియరీ. ఇవన్నీ జీసస్ కన్సెప్షన్ మార్చ్ 25న జరిగాయని చెప్తాయి. రెండోది ద రోమన్ ఫెస్టివల్ థియరీ. క్రిస్టియానిటీకి ముందు రోమన్ సామ్రాజ్యంలో పాగన్ ఫెస్టివల్స్ జరిగేవి. క్రిస్మస్ కూడా కోఇన్సిడెంట్‌గా ఇదే టైంలో వచ్చింది. సో, ఎర్లీ క్రిస్టియన్స్ ఈ రోమన్ పాగన్ ఫెస్టివల్స్‌ని రీప్లేస్ చేయడానికి క్రిస్మస్‌ని క్రిస్టియన్ వాల్యూస్‌తో తీసుకొచ్చారని ఈ థియరీ చెప్తది. మూడవది సింబాలిక్ లైట్ విత్ డార్క్‌నెస్ థియరీ. డిసెంబర్ 25 వింటర్ సీజన్‌లో వస్తది. ఈ సీజన్‌లో రాత్రి సమయం ఎక్కువసేపు ఉంటది. ప్రజలు వెలుగు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. బైబిల్ యేసుప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నారని చెప్తది. దీనికి సింబలైజ్‌గా క్రిస్మస్‌ని డిసెంబర్ 25న జరుపుకుంటారని ఈ థియరీ చెప్తది. సో, అలా డిసెంబర్ 25న క్రిస్మస్ వచ్చింది.